అండ్ కమింగ్ టు తమన్ సర్స్ మ్యూజిక్ అండ్ అఫ్ కోర్స్ మీకు ఎన్ని మంచి మంచి పాటలు ఇచ్చారు కదా అసలు అంటే తమన్ గారి మ్యూజిక్ అండ్ ఎస్ ఎలా అనిపించింది సార్? ఇట్స్ బ్యూటిఫుల్. అంటే ఈ సినిమాకు కావలసిన ఒక మ్యూజిక్ ఉంది. అంటే ఈ సినిమా ఏమేమి కోరుకుందానంటే ఈ కథ సో చెయ్యి క్యారెక్టరేషన్స్ ఎలా అయితే వేరియేషన్స్ ఉంటాయో ఒక విజువల్ బ్యూటీ కావాలి. దానికి పీసీ గారు యాడ్ అయ్యారు. సో పీసీ గారు విజువల్గా ఒక బ్యూటిఫుల్ తయారు చేశారు. అది రెడీ అయిన దానికి మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కావాలి. తమన్ చాలా బాగా చేశాడు. అంటే మొన్నే కంప్లీట్గా చూశాను మ్యూజిక్ కానీ అది కానీ. సో టోటాలిటీగా ఆల్ నవీన్ ఊలి ఎడిటర్ ఇలా అందరు టెక్నీషియన్స్ ప్రాపర్గా ఈ సినిమాని వాళ్ళ బేబీ లాగా, ఒక బేబీ పుట్టబోయే ముందు ఎంత కేర్ తీసుకుంటుందో ఫ్యామిలీ అంత కేర్ఫుల్గా దీన్ని తయారు చేశాము. సో డెఫినెట్గా రేపు ఆడియన్స్ సినిమా చూసి ఒకటి ఖచ్చితంగా ఒకటే వర్డ్ ఉంటుంది. సినిమా చూసి ఆడియన్స్ బయటకు వచ్చి సెల్ ఫోన్ తీసుకొని ఎవరికో ఒకరికి వాళ్ళు ఫోన్ చేయాల్సిందే. అవునా? సినిమా చూసి ఎవరికో ఒకరికి ఫోన్ చేయాల్సిందే అంటే లవర్స్ కి చేస్తారా? ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పుకుంటారు. అరే నువ్వు ఆ రోజు నాకు ఈ పని చేసావు, థ్యాంక్ యూ. వైఫ్ అనుకో, సారీ నేను ఆ రోజు నువ్వు ఇంత మంచి పని చేసి ఇంత నాకు చేసినా నీకు ఆ రోజు నేను థ్యాంక్ యూ చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నాను. ఒక హస్బెండ్ అయి ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ బాస్ కి అయి ఉండొచ్చు, లేదా ఒక బాస్ ఒక ఎంప్లాయీకి అయి ఉండొచ్చు.